ప్రాణంగా ప్రేమిస్తున్నాడు చందు. తన కళ్ళ ముందే ఆమె ప్రాణాలు వదలడాన్ని చందు జీర్ణించుకోలేకపోతున్నాడు. మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చందు. చందు బలవన్మరణానికి కారణం అదే అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పవిత్ర మరణించడమే చందు బలవన్మరణానికి కారణం. ఆమెను మర్చిపోలేకే, ఆమె మరణాన్ని తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. చందుకు 2015లో శిల్ప అనే అమ్మాయితో వివాహం జరిగింది. చందు, శిల్ప ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలతో చందు దూరంగా ఉంటున్నాడు శిల్పతో. మరోవైపు పవిత్రకు కూడా పెళ్ళయింది. గత కొన్నేళ్లుగా తన భర్త నుంచి పవిత్ర దూరంగా ఉంటుంది. పవిత్రకు 22 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. 19 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఈ క్రమంలోనే పవిత్రకు చందు దగ్గరయ్యాడు. దాదాపు 6 సంవత్సరాలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. త్రినయని సీరియల్లో చందు, పవిత్ర ఇద్దరు నటిస్తున్నారు. ఈ నెల 12న బెంగళూరు నుంచి వస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చందుకు తీవ్ర గాయాలయ్యాయి. చందుకు తీవ్ర గాయాలవడం చూసి, ఆ గాయాలను చూసి పవిత్ర హార్ట్ అటాక్తో చనిపోయింది. అయితే ఆమె మరణాన్ని తట్టుకోలేక ఇప్పుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, చందు మరణానికి కారణం పవిత్ర మరణాన్ని తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డా? ఏం చెప్తున్నారు? ఎస్, త్రినేని యాక్టర్ చందు ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అతను కార్తీక దీపం మరి ఎన్నో సీరియల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఎవరైతే పవిత్రకి చంద్రుకి ఇల్లీగల్ ఎఫైర్ ఉంది, సుమారుగా 6 ఇయర్స్ నుంచి వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. చందు ఇటీవలనే పవిత్ర రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన టైంలో చందు, పవిత్ర మరి అతను కుటుంబానికి చెందిన ఎవరైతే పవిత్ర వాళ్ళ పాప కూడా ఆ కారులో ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు చందుకి తీవ్రమైన గాయాలు జరిగాయి. పవిత్రకు మాత్రం రిబ్స్లో తగిలింది. ఊపిరి ఆగిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల తను చనిపోయిందని అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే చందుకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళయి కూడా సుమారుగా 15 ఇయర్స్ పైన అవుతుందని కూడా తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. శిల్ప అనే ఒక అమ్మాయిని ప్రేమించి సుమారుగా 10 ఏళ్ల వరకు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకోవడం జరిగింది. మొత్తం మీద పెద్దల సమక్షంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా, పవిత్రకి కూడా పెళ్ళైనప్పటికీ కూడా పవిత్రకి ఇంకా చందుకి ఇల్లీగల్ ఎఫైర్ ఉంది. సుమారుగా 6 ఇయర్స్ నుంచి వీళ్ళు సహజీవనం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రము ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే పవిత్ర చనిపోయిందో ఇన్స్టాగ్రామ్లో నేను 2 డేస్లో నీ దగ్గరకు వచ్చేస్తాను, మన జిమ్ కోచ్ పిలుస్తున్నాడు ఎక్సర్సైజ్ చేయడానికి, ఇంకెన్ని రోజులు నేను బ్రతకను అంటూ సూసైడికల్ నోట్స్ రాయడం కూడా జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఈరోజు తన బర్త్డే ఉంది. పవిత్ర బర్త్డే సందర్భంగా నిన్న రాత్రి నుంచి కుటుంబ సభ్యులు చందు కనిపించట్లేదు అని భార్య వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా సుమారుగా 30 మంది ఫ్రెండ్స్తో ఒక్కరు కాకపోతే ఇంకొకరు కాల్ అయినా లిఫ్ట్ చేస్తారు అని కంటిన్యూగా కాల్ చేసినప్పటికీ కూడా చందు నిన్న నైట్ నుంచి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు వెతికారు. ఫైనల్గా పవిత్ర అపార్ట్మెంట్స్లో హ్యాంగ్ చేసుకున్నాడు. ఒక చున్నీకి వేలాడి హ్యాంగ్ చేసుకున్నాడు అంటే పూర్తిగా అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రము చాలా ఆరోపించడం అయితే జరుగుతుంది. ఒక మహిళ వల్ల కుటుంబం అంతా ఇప్పుడు చెల్లాచెదరం అయిపోయింది. గతంలో కూడా మేము పవిత్రకి చాలాసార్లు చెప్పడం జరిగింది చందుని వదిలేయని, అయినప్పటికీ కూడా మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పి పవిత్ర చాలాసార్లు ఫైట్ చేసింది వాళ్ళ భార్య శిల్పతో. అని శిల్ప చాలాసార్లు మీరు అలా ఎలా చేస్తారు, ఆల్రెడీ నేను భార్యను ఉన్నప్పటికీ కూడా మీరు అలా ఎలా చేస్తారు అని చెప్పి తను క్వశ్చన్ చేసింది. మొత్తం మీద కూడా వాళ్ళు 6 ఇయర్స్ రిలేషన్షిప్ ఏదైతే పవిత్ర చనిపోయింది అని తీవ్రమైన డిప్రెషన్కి వెళ్ళిపోయి చందు హ్యాంగ్ చేసుకోవడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎవరో ఒక మహిళ కోసం కుటుంబాన్ని వదిలేసి, కట్టుకున్న భార్యని వదిలేసి, పిల్లలని కూడా వదిలేసి చందు సూసైడ్ చేసుకోవడం అనేది చాలా అన్యాయము. ఏదైతే మా కుటుంబానికి జరిగిందో చాలా దారుణమైన విషయం అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. రైట్. పవిత్ర కోసమే చందు మరణానికి పాల్పడడం కొంత కుటుంబ సభ్యులను మరింత బాధకు గురి చేసినప్పటికీ ఆల్రెడీ చందుకు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చందు చనిపోవడంతో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? చందు భార్య కానీ, శిల్ప కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా?
ఎస్, కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నన్ను అని భార్య శిల్ప అయితే చెప్పడం జరుగుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో ఆ కోవిడ్ నుంచి వీళ్ళు త్రివేణి సీరియల్ అప్పటి నుంచి వీళ్ళు డేటింగ్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత 6 years రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు. కానీ పెళ్లికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. భార్య ఉన్నాక కూడా అలా ఎలా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు. నేను మా ఇంట్లో కూడా చెప్పలేకపోయాను. ఇదంతా కూడా నేను కంప్లైంట్ కూడా ఎక్కడ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు కూడా ఆడబిడ్డ ఉంది, మా ఇంట్లో చిన్న పాప ఉంది. ఆ పాప కెరియర్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అంతా ఎక్కడ మీ నాన్న ఇలాంటి వాడా అని ఎలా అంటాడో అని చెప్పి నేను దీనన్నిటికీ కూడా నేను కేసులు పెట్టలేను అని చెప్పి భార్య ఆరోపించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం చాలాసార్లు పవిత్రకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చాలాసార్లు చందుని వదిలే చందుకి కుటుంబ సభ్యులు ఉన్నారు. పవిత్రకి కూడా పెద్ద సుమారుగా 20 to 25 years ఉన్న సన్ను కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. వాళ్ళ కొడుకుకు కూడా శిల్ప చాలాసార్లు వెళ్ళి చెప్పడం జరిగింది, మీ మదర్ చందుతో ఇల్లీగల్గా ఉంటుంది, ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఇది సరైన పద్ధతి కాదు, వదిలేయమని చెప్పు అంటే వాళ్ళ కొడుకు కూడా సంజాయించే ప్రయత్నం చేయకుండా అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అని గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం శిల్ప మాత్రము మొన్న కూడా ఎప్పుడైతే పవిత్ర చనిపోయిందో పవిత్ర చనిపోయిన వెంటనే వీళ్ళందరూ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకోవడం జరిగింది. పవిత్ర ఇంకా ఎలాగో చనిపోయింది, చందు ఓవర్కమ్ దిస్, ఈ డిప్రెషన్ నుంచి బయటికి రా, నీకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, పిల్లలకు మాత్రం తండ్రి అవసరం చాలా ఉంటుంది కాబట్టి నువ్వు పిల్లల కోసమైనా ఇంటికి రా, మనతో పాటు మా అందరితో పాటు ఫ్యామిలీతో మళ్ళీ స్టార్ట్ చేయి, రీగెయిన్ చేసుకొని లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నేను కొంచెం నాకు టైం పడుతుంది, నేను మళ్ళీ ఇంటికి వస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన 2 రోజులకే రాత్రి హ్యాంగ్ చేసుకున్నాడు అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. హ్యాంగ్ చేసుకునే కొద్దిసేపటి క్రితం కూడా అంటే 2 days ముందు కూడా నేను వచ్చేస్తున్న పవిత్ర, జస్ట్ ఇంకో 2 days వెయిట్ చేయి, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని బహిరంగ నోట్ పెట్టడం కూడా జరిగింది. రైట్ పెట్రిషా, త్రినయని సీరియల్ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పవిత్ర మరణాన్ని తట్టుకోలేకే చందు బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వారం రోజుల్లోనే టెలివిజన్ ఇండస్ట్రీలో 2 మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. త్రినయని సీరియల్తో పాటు పలు సీరియల్స్లో చందు నటిస్తున్నాడు. ప్రస్తుతం రాధమ్మ, పెళ్ళి, కార్తీక దీపం సీరియల్స్లో చందు నటిస్తున్నాడు. చందుకు 2015లో శిల్పతో వివాహమైంది. చందు శిల్పలకు 2 పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. మరోవైపు పవిత్రకు దగ్గరయ్యాడు. అదే సమయంలో పవిత్ర కూడా పెళ్ళయింది. ఆమె కూడా తన భర్తతో దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చందు, పవిత్ర ఇద్దరు దగ్గరయ్యారు. కొన్నాళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. వారం రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదంలో చందుకు తీవ్ర గాయాలు కావడంతో ఆ గాయాలు చూసి షాక్కు గురై హార్ట్ అటాక్తో పవిత్ర మరణించింది. పవిత్ర మరణాన్ని చందు తట్టుకోలేకపోయాడు. పవిత్ర పిలుస్తోంది అంటూ కొన్ని పోస్టులు కూడా పెట్టాడు. చందు కరాటే కళ్యాణ్తో కూడా చాట్ చేశాడు అని తెలుస్తోంది. ఒకసారి కరాటే కళ్యాణ్తో ఏం మాట్లాడాడో మనం చూద్దాం. కరాటే కళ్యాణ్తో చందు చాట్ చేస్తున్నప్పుడు, పిచ్చి ఆలోచనలు వద్దు చందు, ఆమె అంటే నీకు ఇష్టం, కానీ ఇలా నువ్వు వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఎవరు చూస్తారు, అర్థం చేసుకో, నీకు ముందు పెళ్ళయింది కదా, ఆమె ఏమవ్వాలి, నన్ను కూడా పిలిచావు కదా పెళ్ళికి అంటూ చాట్ చేశారు. ఇబ్బంది పెడితే సారీ, ఒక కాల్ చేయనా అంటూ చందు డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి చందును డిప్రెషన్ నుంచి బయటకు తీసుకుని రావడానికి కరాటే కళ్యాణి చాట్ చేశారు చందుతో. చందుని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చి తను మామూలు మనిషి కావాలి అని ఆశిస్తూ చాట్ చేశారు. జాగ్రత్త అండి అంటూ కూడా పెట్టారు. చందు, నేను డిప్రెషన్లో ఉన్నా నాన్న, పోయాక అందుకే అన్నీ మానేసా, కొంచెం మార్పు కోసం ఏదో అలా బయట అందరికీ హెల్ప్ చేస్తున్నా, నాకు తెలుసు మనం బాగా ఇష్టపడ్డ వాళ్ళకి ఏమైనా అయితే బయటకు రాలేం, నువ్వు డిప్రెషన్కి మాత్రం వెళ్ళేలా ఏడవకు, ఆలోచన చేయకు, మనం ఏ పని చేయలేం, టైంకి తిను, దేవుడు మళ్ళీ నిన్ను చల్లగా చూస్తాడు, వాళ్ళ పిల్లలు నీతోనే ఉంటారు కదా, వాళ్ళు బాగానే ఉన్నారా అంటూ కరాటే కళ్యాణి చందుతో చాట్ చేశారు. చందుని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకుని రావడానికి నో, నేను వెళ్ళిపోతాను అంటూ చందు చాట్ చేశాడు. ఎక్కడికైనా కరాటే కళ్యాణి అడిగారు. ఇక చాలు ఈ జన్మ, బట్ ఎవరికి చెప్పకండి అంటూ చందు చాట్ చేశాడు. వద్దు అలా మాట్లాడుకు చందు అంటూ కరాటే కళ్యాణి రిప్లై కూడా ఇచ్చారు.
ఇబ్బంది పెడితే సార్ ఒకసారి కాల్ చేయని కరాటే కళ్యాణి అన్నారు. ఆ తర్వాత వాయిస్ కాల్ 14 నిమిషాల వాయిస్ కాల్ కూడా జరిగింది. ఓకే బిజీనా, టీసీ టేక్ కేర్ అంటూ మళ్ళీ 11 గంటల 31 నిమిషాలకు రిప్లై ఇచ్చారు. పిచ్చి ఆలోచనలు చేయక చందు, యాదవ్ అంటే ధైర్యం కదా, ధైర్యంగా ఉండాలి అంటూ చందుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. నాతో ముందే అన్నాడు నేను ఉండను అని, కానీ ధైర్యం చెప్పాను. నాకు అర్థమయ్యి కావాలని చాలాసార్లు మాట్లాడాను. ఆత్మహత్య పాపం వద్దు అని చెప్పా, కానీ ఆపలేకపోయాను. చందు యాదవ్ అని పిలిస్తే మీరొక్కరు ఎలా పిలుస్తారు, పూర్తి పేరుతో అనేవాడు అంటూ కరాటే కళ్యాణి ఒక ట్వీట్ చేశారు. కరాటే కళ్యాణి చేసిన ట్వీట్ కూడా మనం చూడవచ్చు. చిన్న వయసులో అని అనుకోలేదు తమ్ముడు, నీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలనుకుంటున్నాను అంటూ ఆమె ట్వీట్ చేశారు. మిస్ అంటూ ట్వీట్ చేశారు. చందు డిప్రెషన్లో ఉన్నప్పుడు కరాటే కళ్యాణ్తో మాట్లాడాడు. తను డిప్రెషన్లో ఉన్నాను, తను చనిపోవాలనుకుంటున్నాను అంటూ కరాటే కళ్యాణ్కి చెప్పాడు. కానీ కరాటే కళ్యాణి అలాంటి ఆలోచన చేయకు, ఆల్రెడీ నీకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా చూసుకో, ఆల్రెడీ ఒక భార్య కూడా నీకున్నారు, సో నీవు చనిపోతే నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు అంటూ కరాటే కళ్యాణి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చందు డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకసారి మనకి కరాటే కళ్యాణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కరాటే కళ్యాణ్తో మాట్లాడదాం. కరాటే కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కరాటే కళ్యాణ్ గారు, చందు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మంచి నటుడు, బుల్లితెరకు మంచి నటుడు, చాలామంది అభిమానులు ఉన్న నటుడు ఆత్మహత్య చేసుకోవడం. మీ చాట్ కూడా చూసాము, మీరు తనని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకుని రావడానికి చాలా ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. కానీ అవేమీ వినిపించుకోకుండా చందు ఆత్మహత్య చేసుకున్నాడు. అవునండి, చాలా షాకింగ్ న్యూస్. నేను ఇప్పుడు యాక్చువల్గా వైజాగ్ లో ఉన్నాను. నేను బయలుదేరి వైజాగ్ వచ్చాను. నిన్న ఒక్క పూట నేను మాట్లాడలేదు తనతో. అసలు ఈ 4 days గా నేను 3-4 days గా నేను టైం టు టైం మాట్లాడుతూనే ఉన్నాను. అంటే తను ఎప్పుడు కూడా నైట్ మాక్సిమం ఫ్రీగా ఉంటాడు, మామూలు టైంలో కూడా అదే టైంలో ఫ్రీగా ఉంటాడు కదా అని మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు బాగాలేడు కదా, ఈ అబ్బాయి చాలా డిప్రెషన్ లో ఉన్నాడని 9 o'clock నుంచి మొదలు పెడితే ట్రై చేస్తే ఎప్పుడో మెల్లగా ట్రై చేసి తర్వాత తను చేసేవాడు, లేకపోతే పని ఉందండి అని చెప్పేవాడు. అయినా సరే కొంతసేపు కావాలని 4 days నుంచి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసమే మాట్లాడింది. కానీ నాకు అర్థమైపోయింది, అబ్బాయికి చాలా క్లియర్ గా చెప్పేశాడు నేను ఉండనండి అని. అదేంటి అలా అంటావు, తప్పు, వెళ్ళిపోయిన వాళ్ళతో మనం వెళ్ళిపోకూడదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను, ఇంకా నాకు తగ్గలేదు, నేను ఇంకా పని చేసుకోవట్లేదా, ముందుకు వెళ్ళలేదా, మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే ఇలాగే ఉంటుందని ఎంతో రకాలుగా చెప్పి చూశాను. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందండి పాప, కాబట్టి హ్యాపీగా వాళ్ళని నేనే చూసుకుంటానని కూడా చెప్పాడు. ఆ అబ్బాయికి పర్సనల్ గా ముందు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళు చిన్న పిల్లలయ్యా, ఇలా ఎలా చేస్తావు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళ చేయడానికి లేదు, నువ్వు అసలు అలాంటి ఆలోచన చేయొద్దు అని చాలా చాలా 3-4 days నుంచి ఆ అమ్మాయి చనిపోయిన పవిత్ర చనిపోయింది అని నాకు తెలిసింది 1 గంటకో 2 గంటలకో, ఆ రోజు ఉదయం అనుకుంటా 11కు. అప్పుడు స్టార్ట్ చేశాను ఫోన్ చేయడం చందుకి. ఎందుకంటే ఇద్దరు కలిసే ఉన్నారు, డిప్రెషన్ లేదో మాట్లాడుతున్నాడు, తను ఏదో చెప్తున్నాడని. బాగా తెలిసిన వాడు, నాకు అసిస్టెంట్ గా పనిచేశాడు చాలా సీరియల్లో. అంటే అసిస్టెంట్ ఇన్ ద సెన్స్, ఒక విలన్ గ్యాంగ్ లో పక్కనే ఒక ముఖ్య అనుచరుడు ఉంటాడు కదా, ఓకే, అలా తను నా పక్కన త్రినయనిలో కూడా చేశాడు. నేను మానేసిన తర్వాత త్రినయని సీరియల్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను మానేశాను. ఆ టైంలో ఈ అమ్మాయికి బ్రదర్ క్యారెక్టర్ గా అది టర్న్ అయింది ఆ క్యారెక్టర్. సో ఏంటంటే నేను ఇంకా అంతకు ముందు చేసిన సీరియల్స్ లో కూడా, జీ తెలుగు సీరియల్స్ లో తను నాకు అసిస్టెంట్ గానే చేసేవాడు, ముఖ్య అనుచరుడు లాగా అనమాట. సో తను నేను కలిసి చాలా సీరియల్స్ చేయడం వల్ల సేమ్ అంటే ఇతరు, అంటే ఒక విధంగా చెప్పాలంటే యాదవ్ అని పిలుచుకునేవాడు. యాదవ్ కమ్యూనిటీ, మీరు యాదవ్ లీడర్ అండి అని చెప్పి నన్ను అంటుంటే, ఏం యాదవ్ ఏం చేస్తున్నావు ఇట్లా పిలిచేదాన్ని తను. అట్లా మేమిద్దరం మా కూర్చొని మాట్లాడుకున్నాడు. ఏం చందు యాదవ్ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం యాదవ్ అంటుంటే సంతోషపడేవాడు. నన్ను ఎవరు అట్లా పిలవరు మీరు తప్ప అని. అంటే ఏం లేలే, కిడ్డింగ్, జస్ట్ కిడ్డింగ్ అని అనుకునేవాడు అంతే. కానీ ఇంత షాకింగ్ న్యూస్ అసలు నిన్న ఒక్క రోజు మాట్లాడలేదు, లక్షవారం అంతే. బుధవారం దాకా కాల్ మాట్లాడాడు, లక్షవారం మాత్రం నేను మాట్లాడలేకపోయాను, నేను జర్నీలో ఉండడం వల్ల. మళ్ళీ మార్నింగ్ చేద్దాంలే అని నిన్నే అనుకుని, సర్లే ఇంట్లో పనులు చేయిస్తున్నాం కదా ఇక్కడ, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు చేద్దాంలే అనుకుని 1 గంటకు ముందు 2 గంటల ముందు చేసేదాన్నే లేట్ చేశారు. సరే 9-10 తర్వాత చేద్దాంలే, ఫ్రీ ఉంటాను కదా నేను కూడా అని చేయలేదు నేను. ఈలోగా నాకు న్యూస్ వచ్చింది, నేను షాక్ అయిపోయింది, నిజమేనా కాదా అని. అసలు తట్టుకోలేకపోయాను. ఎందుకంటే
మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతున్న పిల్లడు సడన్ గా ఇట్లా చేసేసుకుంటాడు అనుకోలేము. అందులోనూ ముందు రోజు చెప్పాడు కూడా క్లియర్ గా, నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ అండి, ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతికితే తాగుబోతోడిని అయిపోతాను, లేకపోతే పిచ్చోడిని అయిపోతాను, నేను ఉండకూడదండి, ఇలా మాట్లాడేవాడు మాట్లాడిన ప్రతి క్షణం. నేను వీడియో కాల్లో వద్దులే కానీ ఆడియో కాల్లో మాట్లాడితే వద్దండి నాకు బాగాలేదు, నేను ఇంకా ఎంఆర్ఐ చేయించుకోలేదు, నిమిషం కుక్కలా ఉంటుంది నా పరిస్థితి, నాకు అప్పటికే కనిపిస్తుంది అని అన్ని చెప్పాడు. ఇక్కడ ఏదో కూడా వైజాగ్ లో హాస్పిటల్ వాళ్ళు బాగా వరకు ఉన్నారని, వైజాగ్ లో అంటే మాకు రిలేటివ్స్ అవుతారు, ఒక ఆయన ఉంటారు డాక్టర్, ఆయన గురించి మాట్లాడేటప్పుడు నేను కావాలని డైవర్ట్ చేశాను చాలా టాపిక్స్ చాలా చేశాను, నేను నా ప్రయత్నం అంతా చేశాను. నేను వైజాగ్ మీరు వెళ్తున్నా చందు ఒక అయితే కాల్ కూడా చేశారు కదా, ఒక 14 మినిట్స్ సేపు మాట్లాడినట్టున్నారు. ఆ కాల్లో ఏం చెప్పాడు అసలు? ఇదే చెప్పాడు, తను ఎంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. 14 మినిట్స్ మాట్లాడమే అప్పుడే కాదు, రోజు మాట్లాడాం. ఒక ఓకే 3 రోజులు మాట్లాడాను, పావు గంట, 15 నిమిషాలు, 10 నిమిషాలు, 5 నిమిషాలు. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరు అబ్జర్వ్ చేస్తే, సుమన్ టీవీ ఇంటర్వ్యూ అనుకుంటా, నాకు మోటివేషనల్ స్పీచ్ ఇద్దాం అనుకుంటే నేను కాల్స్ కట్ చేస్తున్నాను అని. కావాలంటే తక్కువని అబ్రాప్ట్ కట్ చేశాడు. రెండో రోజు మళ్ళీ అబ్రాప్ట్ కట్ చేశాడు. ఎందుకు కట్ చేసేస్తున్నావు అంటే నువ్వు బిజీగా ఉన్నావు అనుకోవాలా, లేకపోతే ఇష్టం లేదు మాట్లాడడం ఎవరితో అని అనుకుంటున్నావా, నువ్వేదో అంటే తను డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి అది ఇంకెవరైనా ప్రాపర్ కేర్ తీసుకుని ఉంటే బతుకుని ఉండేవాడు అంటారా? మేబీ అబ్బాయి ఎల్లోనే ఉన్నాడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ వైఫ్ తో డివోర్స్ అయిపోయింది, అక్కడ కూడా క్లియర్ అయిపోయిందని చెప్పాడు నాతో. అయితే క్లియర్ అయిపోయింది, మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి వచ్చేసాను బయటికి నేను అక్కడ నుంచి అని చెప్పాడు. నేను అడిగితే ఏమైంది, ఆ ముందు పెళ్లికి నేను పిలిస్తే వెళ్ళలేదు నేను యాక్చువల్ గా, అంటే అదేదో బిజీగా ఉండి ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. మీరు రాలేదని చాలా రోజులు అలిగి మాట్లాడలేదు నాతో, చాలాసార్లు ఫోన్ చేసి కనిపించినా కూడా మీరు ఎందుకు వస్తారండి మాలాంటి వాళ్ళ పెళ్లికి ఇలా అనేవాడు. అలాంటిది అబ్బాయి కొంచెం స్ట్రాంగ్ పర్సన్, మళ్ళీ ఫోన్లే బాబు అంటే పిల్లలు కూడా పుట్టారు అని చెప్పాడు, సంతోషం అని చెప్పాను అంతే. నేను ఎక్కడైనా షోస్ లో కలిసేవాళ్ళం, ఎక్కడైనా అవార్డ్ ఫంక్షన్స్ లో అలాంటిది ఇట్లా చెప్తే కొంచెం అయ్యో పిల్లోడు ఏదో డిప్రెషన్ లో ఉన్నాడు, సర్లే ఎవరు మాట్లాడకపోతే ఫీల్ అవుతాడు, లోన్లీగా ఉన్నట్టున్నాడు అని, నేను ఒక్కడనే ఉంటున్నాను అండి, ఆ పిల్లలందరూ అక్కడ ఉన్నారు బెంగళూరులో, ఇక్కడ ఎవరూ లేరు, నాకు ఈ ఇల్లు మా ఇద్దరు ఉన్నది, ఇంట్లో అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, అట్లా మాట్లాడేవాడు మాట్లాడిన ప్రతి నిమిషం. అబ్బాయి ఎంత ట్రై చేసి పవిత్రను అంటే ఇద్దరు సహజీవనం చేస్తున్నారని పవిత్రను పెళ్లి చేసుకున్నాడా? నాతో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అంటే యాక్చువల్ గా ఇంకా బయటికి చెప్పుకోలేదండి క్లియర్ గా ఓపెన్ గా, మేము పెళ్లి చేసుకున్నారా చందు, ఏంటి మీరిద్దరు రిలేషన్ ఏంటి అంటే, లేదండి పెళ్లి చేసుకున్నాం మేము, కాకపోతే అక్కడ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి, నేను ఇంక అమ్మాయిని అనౌన్స్ చేసేయాలి అన్నంత వరకు వచ్చాడు. చెప్తాను అనుకున్న టైం ఆయనక ఎలాగో నాకు తెలియదు కానీ నాతో చెప్పడైతే పెళ్లి అయిందని చెప్పాడు. సరే పెళ్లి చేసుకున్నారు అన్నది విషయం ఆమె కూడా చెప్పారు. ఎప్పుడంటే మొన్న జీ తెలుగులో ఒక ఫంక్షన్ ఏదో చేశారు, మొత్తం సీనియర్ ఆర్టిస్ట్ జయప్రద గారు వీళ్ళందరితో పాటు చేసేటప్పుడు ఆవిడ నేను ఒక డాన్స్ చేసాం, ఒక డాన్స్ అదేదో సాంగ్ కి డాన్స్ చేసేటప్పుడు, అదే కొత్తగా ఇప్పుడు అంతా బాగా పాపులర్ సాంగ్ కి మేము డాన్స్ చేసేటప్పుడు ఆవిడ నేను సేమ్ కాస్ట్యూమ్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి, ఆ డాన్స్ కూడా ఉంటది అనమాట, ఆవిడ నేను కలిసి. అప్పుడు మేము కలిసి చాలాసేపు మాట్లాడక చందు గురించి ఆవిడ కూడా మాట్లాడింది నాకు. అప్పుడే నాకు తెలిసింది వీళ్ళిద్దరు రిలేషన్ గురించి. సో ఆ తర్వాత ఈమె మళ్ళీ చెప్పిందండి, కళ్యాణ్ గారు అడిగారు మాట్లాడారు అని చెప్పేసి, ఆ విషయం కూడా చెప్పాడు మొన్న నాకు. ఓకే, అంటే అంత మొత్తం ధైర్యాన్ని కోల్పోయి బలహీనంగా మారిపోయాడు అంటే తన సెన్సిటివ్ గానే ఉండేవాడా ఎప్పుడు కూడా? స్ట్రాంగ్ అండి పర్సనాలిటీ, కానీ తను మంచి జిమ్ వెళ్ళేవాడు, మంచి అన్ని విధాలుగా మానసికంగా శారీరకంగా చాలా స్ట్రాంగ్ ఉండేవాడు అబ్బాయి. మంచి ఒక విధంగా చెప్పాలంటే సడన్ గా చిన్న క్యారెక్టర్స్ వేసిన వాళ్ళకి ఎప్పుడో ఒకసారి టర్న్ అయిపోతుంటది కదా, లైఫ్ టర్న్ అయిపోతే మంచి క్యారెక్టర్స్ పడేరే, ఏ సినిమాలోనో సీరియల్స్ లోనో మెయిన్ లీడ్స్ వచ్చే అవకాశం ఉంది మెల్లగా. కాకపోతే వీళ్ళిద్దరికి పెళ్లి అయిన విషయం తెలిసిన తర్వాత జీ తెలుగులో సంథింగ్ ఏదో అయ్యి ఈ అబ్బాయిని రిమూవ్ చేశారు అందులోంచి. ఆ తర్వాత నాకేం చెప్పాడంటే, నేను జీ తెలుగు వాళ్ళు చేశానండి, చేసినప్పుడు ఏమైందో తెలీదు, నేనైతే కాళ్ళు పట్టుకుని బతిమాలండి ఆమె గాని నేను గాని, వాళ్ళని అడిగామండి మేము, మమ్మల్ని పర్సనల్ దానికి దీనికి ముడిపెట్టొద్దు అని కూడా బతిమాలేనండి, నేను ఖాళీగా ఉంటే తనే పోషించిందండి, నాకు తల్లిలా చూసుకుంది అని ఇట్లా చెప్పాడు పాపం. చాలా డిప్రెషన్ లో ఉన్నాడండి, అదైతే నేను చెప్పగలను. నేను మాట్లాడిన వ్యక్తిగా నాకు తెలుసు, ఒక బ్రదర్ గా మేము చాలా సార్లు మాట్లాడుకున్నది, నా పక్కన యాక్ట్ చేసిన ఒక కో ఆర్టిస్ట్ గా నాకు బాగా తెలుసు. పవిత్ర చందు ఇద్దరు కూడా ఇద్దరితోనూ మీకు క్లోజ్ రిలేషన్ ఉండేదా?
పవిత్రతో నాకు ఓన్లీ సెట్ లో మాట్లాడుకునే వాళ్ళం. త్రినయని చేసేటప్పుడు నాది స్టార్టింగ్ బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయింది ఇది. అంతకు ముందు కొంచెం రోజుల ముందు నా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, మంచి లీడ్ రోల్స్. నేను ఉన్నప్పుడు వీళ్ళందరి క్యారెక్టర్స్ మా ఇంటికి వీళ్ళందరూ వచ్చినట్టుగా సీన్స్ అన్నమాట. అప్పుడు నా కూతురు పెళ్ళని అట్లా. అప్పుడు వీళ్ళంతా నాతో పాటు వచ్చేవారు. ఈ పవిత్ర మొత్తం హీరోయిన్స్ అందరూ వచ్చేవారు నా ఇంట్లో. అది ఫిల్మ్ సిటీలో షూటింగ్. అప్పుడు ఈ అబ్బాయి నాకు అసిస్టెంట్ గా ఉండేవాడు అని అట్లా మొత్తానికి ఆ టైంలోని అంతకు ముందు టైంలోని అది నాకు అంత గుర్తులేదు. చందు నేను ఏం సీన్స్ చేసాం అన్నది గుర్తులేదు, కానీ అప్పుడు ఆ తర్వాత ఈ క్యారెక్టర్ మాత్రం బాగానే నా అసిస్టెంట్ గా అయితే క్యారెక్టర్ చేశాడు. అది తను చెప్పాడు, మనం చేసిన సీన్స్ బాగా వచ్చాయండి అని కూడా చెప్పేవాడు. అంతవరకే. ఆ తర్వాత లేదు. కానీ పవిత్రతో అప్పుడే రిలేషన్ అంటే మాట్లాడేవాళ్ళం. డ్రెస్సులు చీరల మీద ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటే చీర బాగుంది, ఈ నగలు బాగున్నాయి, ఇవే మాట్లాడుకునే వాళ్ళం. కలిసి తినేవాళ్ళం, కలిసి ఏదో సరదాగా మాట్లాడుకోవడం, కొంతసేపు కూర్చోవడం, పాటలు వినడం, ఇలానే ఉంటుంది. అంటే షూటింగ్ మేకప్ లో చందుకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లల గురించి ఏమైనా మాట్లాడేవాడా ఎప్పుడైనా? ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాగున్నారు. కానీ అసలు వాళ్ళంతా అబ్బాయి అసలు మైండ్ లో లేదు ఇప్పుడు. వాళ్ళంతా వదిలేసాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి అన్ని ఇచ్చేసాను. వాళ్ళకి నా ఆస్తి రావాల్సిందే అన్ని ఉన్నాయి, అన్ని వదిలేసి వచ్చేసానని చెప్పాడు నాకు. అంతే. నాకు తెలిసినంత వరకు అబ్బాయి ఈమెతో రిలేషన్ తర్వాత వాళ్ళకి ఏవో డిస్టర్బెన్స్ అందరిలో వస్తాయి కదండి. వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే ఏ ఇంట్లో ఒప్పుకుంటారు? అట్లానే ఉండుంటుంది ఏదో సంథింగ్ గొడవ అంతా ఏదో అయ్యి ఉంటుంది. పర్సనల్స్ మనకు తెలియదు, కానీ నాతో అయితే చాలా వరకు ఇంతవరకు చెప్పేవాడు. ఇది మాట్లాడాను మొన్న. నేను కావాలని ఏంటి నీ పొజిషన్, నీకు చెయ్యేలా ఉంది, నీ కాలు ఎలా ఉంది, సిటీ న్యూరో సెంటర్ లో చూపించుకో, నువ్వు నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు అక్కడ, మధు గారు ఉంటారు ఆర్థోపెడిక్, ఆయన దగ్గరికి వెళ్ళు అని కూడా నేను డాక్టర్స్ పేర్లు కూడా చెప్తే కొన్ని రోజులు ఆగండి తగ్గిన తర్వాత వెళ్తానంటే నేను కూడా ఊరెళ్ళి వస్తాను చందు. వచ్చిన తర్వాత మనం కొంచెం నేను ఒకసారి కావాలంటే నేను చెప్తాను, నువ్వు వెళ్ళి చూపించుకో, తలకి ఎప్పుడు కూడా నిమిషం ఒకలా ఉంటున్నానని చెప్తున్నావు, అది నెగ్లెక్ట్ చేసే విషయం కాదు అసలు, అలా ఎప్పుడు చేయకూడదు అని చెప్పాను నేను. అంటే ప్రమాదంలో గాయాల పాలయ్యాడు, ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు, మరి ఎవరు చూసుకుంటున్నారని చెప్పేవాడు తనని? ఎవరు చూసుకోలేదండి, ఎవరు లేరు. ఇంకొక విషయం చెప్పాలంటే అబ్బాయి బాగా ట్రోల్స్ కి ఫీల్ అయిపోయాడు. ఏ విధంగా అంటే నాతో అనడం, ఈ ట్రోల్స్ కూడా నేనే చంపాను అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఇవన్నీ నాకు చాలా పెయిన్ అనిపిస్తున్నాయి. నేను ఎందుకని ఆమెను అంత పిచ్చిగా ప్రేమించాను, నేను ఎందుకు చంపేస్తాను, అసలు నేను ఎలా చంపేస్తానండి, నాకేం పని అండి, వీడే చంపేశాడు అని మాట్లాడతారు. వీళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఏం ట్రోల్స్ అండి ఇవన్నీ వింటుంటే బతకాలనిపించట్లేదండి. ఎందుకు నేను ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఉంది ఇక్కడ ఏం చేయాలండి, ఎవరు చూసుకుంటారు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, నాకెవరున్నారండి ఇప్పుడు, ఇలాగే అన్నాడు. అది కూడా తప్పు. మన జనాలు కూడా నిజంగా బాగా చంపేస్తారండి జనాలు మనుషుల్ని. మీరు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు, డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అనుకున్నారా మీరు ఎంత పని చేస్తాడు చందు అని? అనుకోలేదండి నేను. అంటే ఇప్పుడు నేనేం ఊహించుకున్నాను, ముందే నేను అలా అయితే ఏదైనా కొంచెం అలర్ట్ చేసేదాన్ని. అసలు నేను మామూలుగానే ఎవరో తెలియని వాళ్ళకే నేను హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతుంటాను. ఎవరికైనా బాధ ఉందంటే నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తెలుసు. ఎవరికైనా చిన్న ఇష్యూ ఉందంటే అయ్యో వాళ్ళు పాపం ఎవరు చేస్తారని నేనే వెళ్ళిపోయి అన్ని పూసేసుకుంటుంటాను. మళ్ళీ తిట్టించుకుంటాను. ఎన్నో జరిగాయి నాకు. కానీ ఈ అబ్బాయి ధైర్యవంతుడు. ఏదో చెప్తున్నాము, మాట్లాడుతున్నాం, కొన్ని రోజులు మాట్లాడితే బయటకు వస్తాడులే, లేకపోతే ఏదో పని ఏదో దానిలో ఎంగేజ్ చేయించవచ్చు, ఏదో ఒకటి చేద్దాంలే, తెలిసిన వాళ్ళు కళ్ళారా ఇదైపోతే ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాను. కానీ అందరూ బాధలో ఉన్నప్పుడు డిప్రెషన్ లో మాట్లాడుతున్నాడులే, కామన్. ఇది మా నాన్నగారు ఇదైపోయినప్పుడు నేను కూడా అసలు బతకాలనుకోలేదండి. నాకు అలాంటి పరిస్థితి ఉండింది. మా నాన్న అంటే అంత ప్రాణం కాబట్టి. కానీ మరి మనం బయటకు వచ్చి మనం సాధించుకోవాలి అని ఏవో చెప్పా అబ్బాయికి. ఎందుకంటే నేను ధైర్యం చెప్తే కొంచెమన్నా బయటకు వస్తాడు, ఒక మనిషి ఎవరో మనకు సపోర్ట్ చేస్తున్నారులే అనుకుంటారులే ఆటోమేటిక్ గా అనుకున్నాను. కానీ ఇంత బేలగా అయిపోయి అసలు అనుకున్న దాని మీద నిలబడిపోయి నేను చచ్చిపోవాలి అన్న మాట 2 రోజులు 3 రోజులు అనుకున్నాడు. నేను ఉండనండి, మీరు ఎవరికి చెప్పకండి అన్నాడు నాతో. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాను. ఎవరికి చెప్పకండి అంటే నేను కోపంలో, బాధలో, లేకపోతే ఆ పెయిన్ లో నేను ఉండనండి, చచ్చిపోతానండి అనడం కామన్ కదా అనే తీసుకున్నాను తప్ప నేను ఎంత సీరియస్ గా తీసుకుంటాను అనుకుంటే నేను ఇంకొంచెం ఏదన్నా ప్లాన్ చేసి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతోనో వాళ్ళతోనో వెళ్ళి మాట్లాడటము లేకపోతే ఏదో విధంగా ట్రై చేసేదాన్నేమో. అసలు చాలా ఇదనిపించింది. నాకు తెలియదు, నేను ఊహించలేదు. నేనైతే షాక్ నేను నైట్ ఫోన్ చేద్దాం అనుకునేసరికి నేను ఫేస్బుక్ లో ఎవరో పోస్ట్ పెట్టారు అన్నమాట. ఏదో స్క్రోల్ చేస్తుంటే ఫేస్బుక్ లో కనిపించింది. కరెక్ట్ గా కనిపించేసరికి ఏంటిది నిజమా అని చెప్పేసి యూట్యూబ్ అప్పుడు ఓపెన్ చేస్తే ఆత్మహత్య చేసుకున్న చందు అని వస్తుంది 10:30కి. యాక్చువల్ గా ఆ టైంకి నేను కాల్ చేద్దాంలే ఈ రోజు అని అనుకున్నాను, ముందు రోజు చేయలేదు కదా అని.
బ్యాడ్ లక్ అండి. చాలా ఘోరం చేశాడు అబ్బాయి. అట్లా చేయకుండా ఉండాల్సింది. వైఫ్ అయినా ఒకటండి, వైఫ్ ని పిల్లల్ని వదిలేసేంత ప్రేమ ఆ అబ్బాయికి ఎలా వచ్చిందో ఏంటో. పిల్లల్ని వదిలేసి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ పవిత్ర కోసమే వదిలేశాడండి వాళ్ళని. మరి నాతో చెప్పడం ఏంటంటే జనాలు బాగా మా మధ్య పెట్టేశారండి డిస్టర్బెన్స్. అది స్ట్రాంగ్ అయిపోయినట్టు. అంటే వీళ్ళు అనుకోలేదు అనుకుంటా, నాకు తెలిసి ఫ్రెండ్స్ లా ఉందాం అనుకున్నారో ఏంటో. జనాలు ఏం చేశారంటే ఈ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి అట్లా ఇట్లా ఉంటారు కదా, ఇక్కడ అక్కడ చెప్పుకోవడం, లేకపోతే ఈ అబ్బాయి తిరుగుతున్నాడనో బయటకు వస్తాయి కదండి. వచ్చినప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది కదా గొడవ. ఆ గొడవలాగే పెరిగిందండి మాకు. ఇంకా మేము దూరం అయిపోయాము అని చెప్పాడు. మరి పూర్తిగా డైవోర్స్ అయిందని నాతో చెప్పాడు. అయిందో లేదో తెలియదు, ఓకే. అంతే చెప్పాడు నాతో. అంతకు మించి తెలియదు నాకు. పర్సనల్ ఏం తెలియదు కానీ బయట జనాల వల్ల చాలా వరకు తను అంటే ఇప్పటికైనా సరే కొంచెం జనం మారాలని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనిషి పరిస్థితి ఏంటో, ఎలాంటి పొజిషన్లో ఉన్నారో తెలుసుకోకుండా నిందలేసేసి వాళ్ళని చచ్చిపోయేదాకా తీసుకొచ్చేది కూడా ఈ ట్రోల్స్, మీమ్స్. ఆ లోపల నిన్న తలకట్టుందిరా ఇవాళ తలకట్టలేదు అని రాస్తున్నారు. అట్లాంటివన్నీ చూసాడు అబ్బాయి. రైట్, కరెక్టే కళ్యాణ్ గారు. త్రినైని సీరియల్ నటుడు చందు బలవన్ మరణం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పవిత్ర జయరాం మరణం తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడనే తెలుస్తోంది. ఇవాళ పవిత్ర పుట్టినరోజు, పవిత్ర పిలుస్తోంది అంటూ మరణానికి ముందు పోస్టులు చేశాడు. నిన్ను మర్చిపోలేకపోతున్నా, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు, జిమ్కు వెళ్దామని పోస్టులు కూడా చేశాడు చందు. ఆ తర్వాత పవిత్ర బలవన్ మరణానికి చందు పవిత్రను మర్చిపోలేక బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ నెల 12న రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది పవిత్ర. ఆ రోజు గాయాలు చూసి, చందు గాయాలు చూసి ఆమె ఒక్కసారిగా హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆ తర్వాత ట్రోల్స్ కూడా చేశారు జనాలు, పవిత్రని నీవే చంపేసి ఉంటావని. ఇవన్నీ కూడా తట్టుకోలేకపోయాడు. పవిత్ర మరణాన్ని తట్టుకోలేక నిన్న చందు బలవన్ మరణానికి పాల్పడ్డాడు.